హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన నడుస్తుంది. ప్రపంచం అంతా కూడా దీనికి సంబంధించిన పరిశోధనలు ఇప్పుడు చాలా వేగరం చేసేసాయి మనందరికీ. అందుకు సంబంధించిన వెబ్సైట్లు చాలా వరకు ఇప్పటికీ అందుబాటులోకి వచ్చేసాయి. కాబట్టి అమెరికా తాజాగా ఇందుకు సంబంధించి మరొక కూటమి దేశాలను ఏర్పాటు చేసింది. దీని పేరే పాక్స్ సిలికా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో అమెరికాతో పాటు 8 దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి. జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, నెదర్లాండ్స్, యూకే, ఇజ్రాయెల్, యుఏఈ, ఆస్ట్రేలియా ఈ 8 దేశాలు కూడా ఇందులో సభ్య దేశాలుగా ఉండనున్నాయి. ఈ దేశాల మధ్య ఇకపై నుంచి ఏఐకి ఇందుకు కావాల్సిన టెక్నాలజీ షేరింగ్ అనేది కూడా ఈ దేశాల నడుమ జరగనుంది. అంటే డేటాకు సంబంధించిన అనేక అవసరాలు ఏఐకి కావాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి కావాల్సిన ప్రతి ఒక్కదాన్ని ఈ దేశాలు షేరింగ్ చేసుకొని ఉన్నాయి. అయితే ఈ కూటమిలో మన ఇండియా అనేది లేదు. మనందరికీ తెలుసు, మన ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. మన ఇండియాను కనుక ఇంక్లూడ్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఎక్కువగా డేటా అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ దీని ప్రాక్టికాలిటీ టెస్ట్లో కూడా మన ఇండియాలో ఎక్కువ మంది జనాభా ఉంటారు. కాబట్టి చాలా త్వరగా అండ్ చాలా వేగరం అవుతుంది అన్నది నిపుణులు చెబుతున్న మాట. అయితే అంత ఇంపార్టెన్స్ ఉన్న మన ఇండియా అమెరికాకు సంబంధించిన ఈ కూటమిలో అస్సలు చేరలేదు. దానికి అనేక కారణాలు ఉన్నా కూడా కాంగ్రెస్ ఎంపీ అయిన జైరాం రమేష్ దీన్ని విమర్శిస్తూ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. మోదీ అండ్ ట్రంప్ ఇద్దరు చాలా గొప్ప స్నేహితులు అని చెప్పుకుంటారు, కానీ మన ఇండియాకు మేలు జరగాల్సిన సమయంలో అస్సలు జరగడం లేదు. మన ఇండియాకు చాలా వరకు నష్టమే జరుగుతోంది. ఈ కూటమిలో ఇండియా కనుక ఉంటే ఖచ్చితంగా మన దేశం చాలా బాగుపడేది ఏఐ విషయంలో. కానీ ట్రంప్కు మోదీకి మధ్య గతంలోనే స్నేహం చెడిందన్న మాట మాకు గుర్తుంది. కాబట్టి ఈ కూటమిలో ఇండియాను చేర్చుకోలేదు అనే విధంగా జైరాం రమేష్ విమర్శలు చేశారు. అయితే ఈ కూటమిలో చేరితే మన ఇండియాకు వచ్చే లాభం ఎంత, నష్టం ఎంత, అండ్ మన ఇండియా ఈ కూటమిలో చేరాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఏఐ కోసం అయితే కనెక్టివిటీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సెమీ కండక్టర్ చిప్ల తయారీ, వీటితో పాటు రేర్ ఎర్త్ మినరల్స్లోను ఎప్పటికప్పుడు సేకరించడం, డేటా కనెక్టివిటీ ఇలాంటి అనేక విభాగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి అనుసంధానం అయినప్పుడు మాత్రమే ఏఐని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళవచ్చు. అయితే ఇది ఒక దేశంలో పూర్తిగా పుట్టుకు రావడం దాదాపు అసాధ్యం. కాబట్టి అనేక దేశాల్లో ఒక్కో దేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. జపాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దక్షిణ కొరియా కూడా చాలా ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలదు. ఇతర దేశాల్లో దీనికి సంబంధించిన డేటా అనేది లభిస్తూ ఉంటుంది. సో ఈ దేశాలన్నీ కలిసినప్పుడే ఏఐని మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. సో అందులో భాగంగానే ఈ దేశాలన్నీ కూడా పరస్పరం సహకారం అందించుకుంటే ఖచ్చితంగా ఏఐలో మనందరం కలిసి ప్రపంచాన్ని ముందుకు నడిపించవచ్చు అని అమెరికా ఈ దేశాలకు నచ్చజెప్పింది. దీనివల్లనే ఈ దేశాలు కూడా పాక్స్ సిలికా అనే కూటమిలో చేరాయి. అయితే మన ఇండియా ఇందులో చేరలేదు. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా మన ఇండియాను అమెరికా ముందుగానే కోరి ఉండవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో జనాభా అత్యధికంగా ఉంటారు. కాబట్టి టెక్నాలజీలో ఒక సామెత అనేది ఉంటుంది. అదేమిటంటే ఇండియాలో సక్సెస్ అయితే ప్రపంచంలో ఎక్కడైనా సక్సెస్ కావచ్చు అనే సామెత టెక్నాలజీలో ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే మన ఇండియాలోనే టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఇవి సక్సెస్ అవుతూ వచ్చాయి. సో ఈ విధంగా మన ఇండియాలో ఎక్కువ మంది జనాభా ఉంటారు. కాబట్టి ఇక్కడ టెస్ట్ చేసి ఇక్కడ కనుక సక్సెస్ సాధిస్తే ఖచ్చితంగా ప్రపంచంలో సక్సెస్ అయినట్లే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక ఈడియం ఉన్న సమయంలో అమెరికా కూడా మన ఇండియాను ముందుగానే కన్సల్ట్ అయి ఉండవచ్చు. అయితే మన ఇండియా దీన్ని రిజెక్ట్ ఎందుకు చేసింది అనే విషయానికి వస్తే, ఖచ్చితంగా మన ఇండియా ఇప్పుడు అమెరికాకు తలొగ్గే పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఇప్పుడు ఈ కూటమిలో చేరిన దేశాలన్నీ కూడా అమెరికాకు సానుకూలంగా ఉన్న దేశాలు మాత్రమే ఈ కూటమిలో ఉన్నాయి. అండ్ ఈ కూటమికి పూర్తిగా అమెరికాదే ఆధిపత్యం ఉంటుంది. ఆ దేశానికి అవసరమైతే మాత్రమే ఇతర దేశాలకు డేటా షేర్ చేస్తుంది. అంతే తప్ప ఆ దేశానికి అవసరం లేదు అని అనుకుంటే ఇతర దేశాలకు డేటా షేర్ చేయదు. ఈ విధంగా ఈ దేశాలను అమెరికా యూజ్ చేసుకోవడంలో భాగంగా మాత్రమే ఈ భాగస్వామ్య పక్షాలుగా చేర్చుకుంది. అంతే తప్ప ఇతర దేశాలకు అమెరికా నుంచి
ఎట్టి పరిస్థితుల్లోనూ యూజ్ ఉండదనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఏఐకి సంబంధించిన టెక్నాలజీని అండ్ వాటికి సంబంధించిన ప్రోడక్ట్లను తయారు చేయాలంటే ఖచ్చితంగా చైనా నుండి ఇప్పుడు ప్రపంచం రేర్ ఎర్త్ మినరల్స్ను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. మన ఇండియాతో పాటు అమెరికా ఇలాంటి అన్ని దేశాలు కూడా చైనాపై ఇప్పుడు డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ దేశంలోని ఈ రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో 90% ప్రొడక్షన్ అక్కడే జరుగుతుంది. అక్కడ పర్యావరణానికి సంబంధించిన అనుమతులను ఏ ఒక్కరూ పట్టించుకోరు. అండ్ అక్కడ డిక్టేటర్షిప్ అనేది నడుస్తూ ఉంది. కాబట్టి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ను క్లీనప్ చేయాలంటే ఎక్కువగా పర్యావరణ కాలుష్యం అనేది ఏర్పడుతుంది. ఫర్ సపోజ్ యురేనియంను మనం చూసుకుంటే దాన్ని శుద్ధి చేసిన సమయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా నీటి జలాలు పూర్తిగా కలుషితం అవుతాయి అని మనందరికీ తెలుసు కదా. సరిగ్గా ఇదే విధంగా రేర్ ఎర్త్ మినరల్స్లో ఏ ఎలిమెంట్ను శుభ్రం చేయాలన్నా కూడా ఈ విధంగా పెద్ద ఎత్తున కాలుష్యం అనేది ఏర్పడుతుంది. ఇందులో భాగంగానే చైనాలో డిక్టేటర్షిప్ ఉండటం వల్ల అక్కడ ఎవరు కూడా పర్యావరణానికి అడ్డు చెప్పరు. కాబట్టి ఆ దేశంలో ఎక్కువగా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి. అందువల్లనే మన ఇండియాతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయంలో చైనాపై డిపెండ్ కావాల్సి వస్తుంది. కానీ చైనా మన ఇండియాతో పాటు అన్ని దేశాలకు అప్పుడప్పుడు అడ్డు చెబుతూ ఉన్నాయి. సరైన టైంలో ఎగుమతి చేయకుండా అడ్డుపడుతూ వస్తుంది. ఈ సమస్య మన ఇండియాకు కూడా ఉన్నప్పటికీ మనం అమెరికాకు సంబంధించిన కూటమిలో చేరడానికి అస్సలు అంగీకరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే అమెరికా ఆధిపత్యం కంటే చైనా ఎప్పుడైనా ఆపివేసినా మనం దక్షిణాఫ్రికా ఇలాంటి దేశాల నుంచి వీటిని కొద్దిగా ఇంపోర్ట్ చేసుకునేందుకు మనకు వీలవుతుంది. ఒకవేళ మనం ఆ కూటమిలో కనుక చేరితే చైనా నుంచి మరిన్ని ఇబ్బందులు తప్పవనే చెప్పుకోవచ్చు. ఆ దేశం నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి అక్కడి నుంచి మనం బయటికి వచ్చేస్తే ఖచ్చితంగా మనకు ఇప్పుడున్న ఇబ్బందుల కంటే మరిన్ని ఎక్కువ అవుతాయే తప్ప అమెరికాతో చేరినంత మాత్రాన ఈ ఇబ్బందులు తగ్గే ప్రసక్తే లేదు అని నిపుణులు చెబుతూ ఉన్నారు. సో ఇలాంటి అనేక కారణాల రీత్యా ఒకవేళ అమెరికా మనల్ని అడిగినా కూడా మనం రిజెక్ట్ చేసి ఉండవచ్చు. ఒకవేళ అమెరికా మనల్ని అడగకపోయినా కూడా మనం అందులో చేరినంత మాత్రాన మనకు ఎలాంటి యూజ్ ఉండదని చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మనందరికీ తెలుసు కదా. మన భారతదేశాన్ని తిట్టాలంటే అమెరికాను పొగడడానికి కూడా ఆ పార్టీ నాయకులు వెనకాడబోరు అని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడే కాదు, ఆపరేషన్ సింధూర్ టైంలో మన ఇండియాకు రఫేల్ యుద్ధ విమానాలు మనం లాస్ అయ్యామని ట్రంప్ ప్రకటన చేయగానే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ అదే విషయాన్ని కొన్ని నెలల తరబడి ప్రచారం చేశాడు. అంతేకాకుండా ట్రంప్ ఒక్కసారి మనల్ని డెడ్ ఎకానమీ అని పోల్చగా రాహుల్ గాంధీ కూడా ఇక్కడ మన ఇండియా నిజంగానే డెడ్ ఎకానమీలో ఉంది, ట్రంప్ చెప్పిందే నిజం అనే విధంగా ఇక్కడ మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మన ఇండియాకు కాకుండా విదేశాలకు అనుకూలంగానే మాట్లాడుతూ ఉంటుంది, వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ ఈ విధంగా ట్విట్టర్లో ట్వీట్ చేయడానికి కూడా అదే కారణమని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.